లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే శరణం. యేసే జీవము, యేసే శరణం. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవ కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవదేవ జగదావతారమము, దేవదేవ బ్రోవరావే ప్రభు నీవే శరణం. బ్రోవరావే ప్రభు నీవే శరణం. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. పాప వినాశక శరణం నర శాప విమోచక
శరణం యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం యేసుపదాంబుజ శరణం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన జీవిత అనుభవాలకు అవసరమైన విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి అనుకూలమైన వర్తమానాలు మనకు వినిపిస్తున్నాడు. ఆయా భక్తుల జీవితాలు, ఆ జీవిత సాక్ష్యాలు, వాటి నేపథ్యంలో రచించిన కీర్తనలు, అందులో వాడిన పదజాలము కానీ, వారు వ్యక్తీకరించిన ఆ విశ్వాసము కానీ నేటి మన జీవితాలకు అన్వయించుకోవడానికి అనుకూలమైనవి, అవసరమైనవి. రెండు కుటుంబాలుగా చేరి ధ్యానం చేద్దాం. 4వ కీర్తన ముగించబోతున్నాం. ఆ చివరి 2 వచనాలు ఈ దినము ధ్యానం చేయాలని తలుస్తున్నాను. మరి కీర్తన ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య దావీదు రాశాడో మనకు తెలుసు. తన సొంత కుమారుడు తన మీదికి తిరుగుబాటు చేసినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య తన చుట్టూ ఉన్న సన్నిహితులు కూడా ఒక రకమైన నైరాశ్యంలోనికి వెళ్తున్నప్పుడు వారిని ఓదార్చాలి, ఆదరించాలి, వారి విశ్వాసాన్ని పెంపొందింపచేయాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని ద్వారా తాను విడుదల పొందాలి, జవాబు పొందాలి. రండి అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా మన సమస్యల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఉంటే ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటూ ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి మాకు విషదపరుస్తున్న అనేక ఆధ్యాత్మిక అంశాలు మా ఆత్మీయ జీవితానికి శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనవి కనుక ప్రార్థన చేస్తూ వినిపించండి ప్రభువా. ఆ వినిన వాక్యపు నేపథ్యంలో మా వ్యక్తిగత జీవితాలకు పోల్చుకొని దృఢపరచబట్టకు, ధైర్యపరచుటకు, విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటే మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు హృదయములో పుట్టించితివి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి. సో ఈ కాంటెక్స్ట్లోనికి వెళ్ళకముందు యేసుప్రభు వారు చెప్పిన ఒక వృత్తాంతం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక ధనవంతుడికి విస్తారమైన పంట పండినప్పుడు ఆ ధాన్యము విస్తారముగా అది సమకూర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు కొట్లు పెద్దవి చేసుకుని ఆ ధాన్యమంతా పోగు చేసుకుని ఆ ధాన్యం వైపు చూస్తూ సంతోషముతో, నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము, నీ జీవిత కాలానికి సరిపోయినంత నీకు సంపాదించి పెట్టాను, నా ప్రాణమా సుఖించు సంతోషించు అనగా తనకు కలిగిన ఆ ధాన్యాన్ని బట్టి, సంపద బట్టి, ఆ రాబడి బట్టి అవన్నీ చూచి నా ప్రాణమా సంతోషించమన్నాడు. సో వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నీవు సంపాదించినవి. సో ఆ సంతోషం ఆ రాత్రి గడవక ముందే హరించిపోయింది. ఆ సంతోషం వారి కలిగిన ధాన్యం కానీ, ధనము కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, పదవి కానీ ఇవేనప్పటికీ అవి శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించలేవు. అవన్నీ మనం సంపాదించుకున్నవన్నీ కూడా అవి శాశ్వతమైన భావనలో, భ్రమలో ఉంటాం. ఒకవేళ అవి శాశ్వతం కావచ్చు, కానీ మనము శాశ్వతం కాదు. మనము కష్టపడి కష్టార్జన ద్వారా సంపాదించు యావత్తు కూడా అవి శాశ్వతమేమో, కానీ వాటికి మనం శాశ్వతం కాదు. We are living in the world of uncertainty. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు కనుమూస్తామో తెలియని అనిశ్చిత జీవిత అనుభవాల మధ్య కొనసాగుతున్నాం మనం. సో భౌతిక సంబంధమైన సంతోషం కాదు, అది శాశ్వతం కాదు.
కాబట్టి జీవించిన కాలంలో నా ప్రాణమా సుఖించుము, సంతోషించుము, తినుము, త్రాగుము అనే ఆ భావన కన్నా 103వ కీర్తనలో దావీదు స్పష్టంగా చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. చేసిన వాటిని మాత్రమే కాదు, చేయబోయే ఉపకారము కూడా. ఆ చేయబోయే ఉపకారం ఏంటంటే సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచించుచున్నాడు. అప్పటికి ఇంకా సమాధి చేరలేదు, కానీ హీ నోస్ ద రియాలిటీ దట్ he will not be left alone in the grave. He will be raised. With that faith I have happiness, for which I am thankful to God. నేను దేవుని స్తుతిస్తాను, నా ప్రాణమా దేవుని స్తుతించి, ఎందుకంటే సమాధిలో నీవు విడిచిపెట్టబడవు, విమోచించబడతావు. విడిచిపెట్టబడవు, విమోచించబడతావు. కాబట్టి ఒక వ్యక్తి చేసిన ఆ ఆలాపనలో నా ప్రాణమా సుఖించుమన్నాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. నా ప్రాణమా స్తుతించమన్నాడు, సమాధిలోంచి అతడు విమోచించబడ్డాడు. కాబట్టి ఏది శాశ్వతమైన సంతోషం, ఏది నిజమైన సంతోషం ఒకసారి ఆలోచించండి. అందుకే మరి వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అందంతటి అందు మించిన మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. శ్రమలో ఉంటూ శ్రమ అంతటికన్నా అత్యధికమైన ఆనందం, శ్రమను మించిన ఆనందం. శ్రమలో కూడా దేవుని ఆనందాన్ని, దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని మరి చూడగలుగుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 16:16లో పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డప్పుడు ఆ చెరసాలలో పౌలు శీలలు ప్రార్థన పాటలు పాడుతున్నారు, ఖైదీలు పిలుచున్నారు. దే ఆర్ సింగింగ్ ప్రైజెస్ అంటు గాడ్. దేని కొరకు? వారు కొరడాలతో కొట్టబడ్డందుకు, గాయాలు చేయబడ్డందుకు, కాళ్లకు చేతులకు మరి చైన్స్ వేసినందుకు, రాత్రంతా చెరసాలలో ఉంచి కాపలలో ఉంచినందుకు దే ఆర్ ప్రైజింగ్ గాడ్. ఎందుకంటే అక్కడ చెరసాల ఖైదీలకు సువార్త వినిపించింది, వారిలో మార్పు కలిగింది. చెరసాల యజమానే తన కుటుంబంతో మార్పు పొందాడు. అందుకొరకు తన జీవితంలో శ్రమను దేవుడు అనుమతించాడు. సో దావీదు జీవితంలో కూడా శ్రమను ఎందుకు దేవుడు అనుమతించాడు గతంలో చెప్పాను. కాబట్టి వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటికంటే సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతుంది. అందుకే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. అనగా నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నీవు నాకు భోజనం సిద్ధపరిచావు. ఆ సందర్భంలో నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. మై కప్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్. నా హృదయంలోంచి ఆనందం ఉప్పొంగి వస్తుంది. నా శరీరము శ్రమపరచబడుతుంది, నా హృదయం ఆనందిస్తుంది. నా గుండె గాయపరచబడుతుంది, కానీ అందులో నా హృదయం ఆనందిస్తుంది. కనిపించే అవయవానికి గాయం, కనిపించని హృదయానికి ఆనందం. చాలా చక్కని భావన దావీదు ఆ శ్రమ అనుభవాల్లో తెలియచేస్తూ అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించితివి అంటూ, ప్రభువా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతును. 3వ వచనం చెప్పిన మాట మరలా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటే ఐ గో టు స్లీప్ విత్ పీస్. చాలామందికి నిద్ర పట్టకపోవడానికి గల కారణం అంటే సమాధానం లేకపోవడం, ఏమి జరుగుతుందో భయము, అభద్రత. అది సమస్య కావచ్చు, బాధ కావచ్చు, బలహీనత కావచ్చు, వాటి నేపథ్యంలో పడకలోనే ఉంటాం కానీ దొరుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. ఎక్కడండి? అడవిలో. పడక మీద లేడు పాపం, పట్టుపరుపుల మీద లేడుతాను. చెట్ల కింద, అడవుల్లో, రాళ్ళ మీద, గుట్టల మీద, ముళ్ళ తుప్పల మధ్య, ఆ గుహల్లో దాక్కొని
కానీ అంటాడు, నేను నెమ్మదితో పండుకొని నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా నేను హాయిగా పడుకుంటాను. ఎందుకంటే నాకు సమాధానం ఉంది, నాకు శాంతి ఉంది, నాకు ప్రశాంతత ఉంది. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. దాంతోపాటుగా చివరిగా నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు. నా చుట్టూ కొంతమంది అనుచరులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కానీ వారందరూ ఉన్నా లేకున్నా వారి మీద ఆధారపడి నేను ఇక్కడ లేను. నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. కాబట్టి వీరందరూ అనగా కొంత అల్ప విశ్వాసాన్ని ప్రదర్శించే వీరు ఒకవేళ రేపు వెళ్ళిపోయినా కానీ నేను భయపడను, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. అదే కదండి 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నేను ధైర్యవంతుణ్ణి, నేను శూరుణ్ణి వీరుణ్ణి కాదు, నువ్వు ఉన్నావు నాకు. కాబట్టి మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో మనుషులు ఉన్నా లేకున్నా, సహాయం ఉన్నా లేకున్నా కానీ, కనిపించే సహాయం మనకు కనుమరుగైనప్పటికీ కూడా కనిపించని దేవుడు ఎప్పుడు కూడా నీ చేయి పట్టుకొని ఉంటాడు. ఆ దేవుడు నీకు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేది. అనగా నేను ఒంటరిగా ఉన్నను, నా చుట్టూ కవచము నువ్వు, సురక్షితంగా నేను ఉన్నానంటే కారణం ఏంటంటే నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తూ ఉన్నావు. సో కాబట్టి నా ఆధారము కానీ, నా ఆనందము కానీ వారి వలె ధన ధాన్య ద్రాక్షారసముల వృద్ధిని బట్టి కాదు. వారి వలె నాకు అనేక మంది ఆ బంధువర్గం ఉందని కాదు, ఆస్తులున్నాయని కాదు, ఐశ్వర్యం ఉందని కాదు, డబ్బు ఉందని కాదు, పదవి ఉందని కాదు, పలుకుబడి ఉందని కాదు, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని కాదు. అవి ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు, నీవున్నావు. యు ఆర్ విత్ మీ. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుచున్నావు. చేయదు. విత్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ డేవిడ్ కంక్లూడింగ్ దిస్ సాంగ్. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రారంభములో నా నీతికి ఆధారము నువ్వే. గత కాలంలో నాకు ఇరుకు కలిగినప్పుడు ఆ ఇరుకులో విశాలత కలిగచేసావు ప్రభువా. విత్ దట్ సేమ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ కమింగ్ టు యూ. ఆ దేవుడు నాకున్నాడు. నరులారా, ఎంతకాలం మీరు నా మీద తిరుగుబాటు చేస్తారు? ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఇంకెంతకాలం? ఆ శత్రువుని హెచ్చరించి తన చుట్టూ ఉన్నటువంటి తన అంతరంగికులు, అభిమానులు, వారి విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి వారితో మాట్లాడి చివరిగా దేవుని మీద తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభువా, యు ఆర్ మై ఆల్ అండ్ ఆల్, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్స్, యు ఆర్ ది సోర్స్ ఆఫ్ మై పీస్ అండ్ కాన్ఫిడెన్స్. హాయిగా పడుకుంటానయ్యా, బాధ్యత నీదే, ఇక నీ ఇష్టం. నా సమస్యకు పరిష్కరించే దేవుడు, దేవా నీవు నాతో ఉన్నావు, నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గం నాకు లేదు ప్రభు అంటూ ఆ విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ ఈ కీర్తన తాను ముగిస్తాడు. నేను గతంలో చెప్పాను, దావీదు ఇటువంటి అనుభవాల మధ్య చాలా కీర్తనలు రాశాడు. కానీ ఒకే రోజు రాసినవి కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య, లేకపోతే ఒక్కొక్క వర్తమానం. ఇదిగో నీ శత్రువులు ఎలా చేస్తున్నారు, సౌలు ఇలా చేస్తున్నాడు, అబ్షాలోము ఇలా చేస్తున్నాడు, ఇలా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వార్త, ఒక్కొక్క వర్తమానం వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కొక్క కీర్తన రాసుకుంటూ తన వ్యక్తిగత జీవిత అనుభవాల్లోంచి పుట్టిన కీర్తనలు. ఆ ప్రతి కీర్తన కూడా ఒక విశ్వాస పటిష్టతకు సూచనలు, సాదృశ్యాలు, అవకాశాలు. ఈ కీర్తనలు మన విశ్వాసాన్ని పెంపొందింపచేయాలి. మన జీవిత అనుభవాల్లో మనకు నిరీక్షణ కలగచేయాలి, జవాబు తెలియచేయాలి.
ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని, వారి ధన ధాన్య ద్రాక్షారసములు కలిగినాటి వారి సంతోషం కంటే అధికమైన సంతోషం పుట్టించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నీవే నన్ను నేను ఒంటరిగా ఉన్నను సురక్షితంగా నివసింపచేయదు అనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుదాం. దేవుని కృప ఎల్లవేళలా మనకు తోడుగా నీడగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక ఆధ్యాత్మిక సందేశాలు ప్రభా నిజంగా మా విశ్వాసాన్ని పెంపొందింపచేస్తున్నాయి. అనేక సార్లు చదువుకుంటూ వెళ్ళాం, కానీ ధ్యానించలేదు కాబట్టి నీ వాక్యంలోని మాధుర్యాన్ని మేము ఆస్వాదించలేకపోయాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నప్పుడు అది జుంటి తేనె దారాల కన్నా మధురమైనవి అన్న వాస్తవాన్ని గమనించి మా వ్యక్తిగత జీవితాన్ని అనుభవించుకున్నప్పుడు పొందిన ఆ ఆనందాన్ని మాటలతో వ్యక్తీకరించలేని ఆనందాన్ని మేము పొందుతున్నప్పుడు ప్రభా, నీవు చాలు అనే భావనతో ఆనాడు దావీదు కానీ మిగతా భక్తులు కానీ ఈనాడు మేము కానీ నిన్ను హత్తుకొని జీవించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాభిలాషులకు, వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలకు, ఆధ్యాత్మిక జీవితానికి సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.